హాయ్ అండి, నా పేరు జ్యోతి. సోనీ లాంటి పిల్లలున్న ప్రతి బిడ్డకి తల్లి జ్యోతి లాంటిదే కదండి. పిల్లల కోసం ఎన్నో అవమానాలను భరిస్తూ పెరుగుని పోరాటం చేస్తూనే ఉన్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి అబ్బాయి మెంటల్ హ్యాండ్ అందరికీ పెద్దోడు, వాడికి మాటలు రావు, ఏమి రావు. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నామండి. ఈ యాక్టర్ అయితే చాలామందికి తెలుసు, ప్రసాద్ బాబు. ఈయన ఎక్కువ చిరంజీవి గారి పాత సినిమాల్లో కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ బాబు గురించి ఆయన 2 days క్రిందట ఇచ్చిన ఇంటర్వ్యూ అనమాట. నాకైతే ఇంటర్వ్యూ చూస్తున్నంతసేపు ఏడుపు వచ్చేసింది. చాలా బాగా నేను ఎమోషనల్ అయ్యాను. దానికి వచ్చిన కామెంట్స్ చూసి ఇంకా ఎక్కువ బాధపడ్డానండి. డెఫినెట్గా వీడియో చేయాలనిపించింది. సో అందుకనమాట ఈ వీడియో. మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లల గురించి చాలామంది యొక్క పేరెంట్స్ యొక్క ఒపీనియన్ పైకి చెప్పలేకపోయినా మనసులో ఉన్న బాధ ఏంటో ఎంతమంది పేరెంట్స్ కామెంట్ పెట్టారండి. ఎంత బాధ అనిపించిందంటే నాకు అసలు నిజంగా ఆయన కూడా చాలా ఎమోషన్ అయ్యారు, అంత హోదాలో ఉండి కూడా. నాకెందుకో ఈరోజు నాలాంటి పిల్లలున్న ప్రతి పేరెంట్ కోసం ఈ సాంగ్ అయితే పాడాలనిపించింది. నిజంగా నేను ఫేస్ చూపిస్తూ పాడాలనుకున్నాను. సో నేను పాడడానికి నాకు అంత ధైర్యం చాలలేదు. పాడుతున్నప్పుడే చాలాసార్లు ఏడ్చి ఆపి పాడానండి. ఈ సాంగ్ అయితే చాలామందికి ఇష్టము. సో ఇప్పుడు మీకోసం. నడిరే జాములా స్వామి నిన్ను చేర దిగి వచ్చును, తిరుమల శిఖరాలు దిగి వచ్చును, 7 శిఖరాలు నే నడువలేను, ఏ పాటి కానుకలందించలేను, వెంకన్న పాదాలు దర్శించలేను, నేను వివరించిన బాధ వినిపించలేను. అమ్మా మముగన్న మాయమ్మ అలివేలు మంగ, విభునికి మా మాట వినిపించవమ్మా, ప్రభువుకి మా మనవి వినిపించవమ్మా. ఏంటోనండి, బాగా పాడాలనుకున్నాను కానీ ఏడుపు వస్తుంది కానీ పాట రావడం లేదు. సో ఇంకెప్పుడన్నా మళ్ళీ ట్రై చేస్తాను. అయితే ఈ కామెంట్ చూసిన తర్వాత నాకైతే ఇంకా చాలా బాధ అనిపించింది. స్క్రీన్ పైన ఇస్తాను, ఒకసారి మీరు కూడా చూడండి. ఎందుకంటే ఇలాంటి పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా మానసికంగా చాలా కుంగిపోయి ఉంటారు. ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మనము లేము అనుకున్నప్పుడు పిల్లల పరిస్థితి ఏంటని ఒక్కసారి అనుకుంటే జరిగే పరిణామాల యొక్క ఇదేంటంటే వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ అలాగా మాటల రూపంలో వస్తుంది అన్నమాట. చాలా కష్టం అసలు తట్టుకోవడం. ఈ పిల్లలకి వాళ్ళ బాల్యం అంటూ ఏంటో తెలియదు. ఎప్పుడు పాపం వాళ్ళ బాల్యాన్ని అనుభవించింది ఉండదు, ఇంకా ఎలాంటి ఇది ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే స్వచ్ఛమైన మనసు భగవంతుడితో సమానం అన్నమాట. ఈ పిల్లలు వాళ్ళకి ఏమీ స్వార్థము అసూయ ఏమీ ఉండదండి. ఎప్పుడూ మీరు గమనిస్తూ ఉండండి, ఇలాంటి పిల్లల ముఖంపై ఎప్పుడు చిరునవ్వేనండి. వాళ్ళు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. పేరెంట్స్ని ఎక్కువగా హగ్ చేసుకుంటూ ఉంటారు, ముద్దు పెడుతూ ఉంటారు. ఎవరైనా బాగా పరిచయం అయ్యారనుకోండి ఇంకా అసలు వాళ్ళని వదలరు అనమాట. అంత ఎఫెక్షన్, లవ్ చూపిస్తారు ఎక్కువ. అంత ఇదిగా ఉంటారు పిల్లలు. కాకపోతే వాళ్ళ లైఫ్లో ఏమీ ఉండదు. అదే చాలా నాకు బాధ అనిపిస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే చాలా షార్ట్స్ తీసింది సోనీ పాటలు. ఆ బుష్ వెనకమాల ఒకసారి తీస్తూ ఆ గ్రిప్ కోసం పట్టుకుంటూ ఉంటుంది అనమాట. డామును పడిపోయిందండి బాబు. ఇంకా ఎంత బాధ అనిపించిందో. 2 రోజులు కాలు వాచిపోయింది. అంటే బరువు ఉంటుంది కదా సోనీ, దానివల్ల బ్యాలెన్స్ చేసుకోలేక పడిపోయింది. ఎక్కువ సార్లు వాకింగ్కే తీసుకొచ్చాను. ఇక్కడ దగ్గరలోనే, మాకు ఇంటి దగ్గరలో మాత్రం హుషారుగా ఉంది. సరే మొన్న యోగా చూశాను, చూద్దాంలే జాయిన్ చేద్దాము అని చెప్పేసి. ప్రాపర్గా ఏంటంటే ఈ పిల్లలు
బ్రష్ చేయరు కదా, కొంచెం పళ్ళు కూడా పాడైంది. దాని గురించి కూడా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలి సోనీని. నడిచి బాగా ఫుల్ చెమటలు పట్టిపోయింది. ఆకలేస్తుంది అంటే ఇంకా బిస్కెట్లు అరటిపళ్ళు తెచ్చాను అనమాట. నేను ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటాను. తినేది ఎక్కువ, నడిచేది తక్కువ అనమాట. సో ఏంటి అది వాళ్ళెవరో వీళ్ళెవరో అని అడుగుతుంటుంది. పబ్లిక్ పార్కుల్లో చాలా జాగ్రత్తగా వీడియోస్ తీసేటప్పుడు చూసుకోవాలి. ఎందుకంటే ఇంకా చెప్పలేం, అది అందరికీ తెలిసిందే కదా, ఎవరు ఏ పక్క నుంచి మన వీడియోలో పడిపోతారోనని. చాలామంది యూత్ పిల్లలు వాళ్ళు చుట్టుపక్కల ఉన్న పరిసరాలను కూడా అస్సలు గమనించుకోరు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. మనం చూడలేమనుకుంటుంది. సో అందుకని చాలా జాగ్రత్తగా. ఇంకొకటి అంది వద్దండి, మన ఒంట్లో కావాల్సినంత షుగర్ ఉంది, నేనేమో అట్టుపొడి తినకూడదు, ఇంకేంటి బిస్కెట్లు పెట్టాను అందుకనే.